హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఒక మంచి సౌండ్ వినాలంటే కనుక మనకి మంచి ఇయర్ ఫోన్స్ అయితే కావాల్సి వస్తుంది, లేదా మంచి హెడ్ ఫోన్స్ కావాల్సి వస్తుంది. సో అప్పుడే మనం ఆ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయగలం. సో ఇలాంటి ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏ స్పెసిఫికేషన్స్ బట్టి మనం పర్చేస్ చేయాలి అనే సంగతి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫ్రాడ్. ఇంకేం కావాల్సిన వీడియో అంటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక హెడ్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో హెడ్ ఫోన్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అని ఉంటాయి, అదే విధంగా ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అని ఉంటాయి. సో ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అంటే ఎలా ఉంటాయి అంటే కనుక కంప్లీట్ గా మన ఇయర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట. ఒక కప్లా ఉంటుంది. ఇది మనకి మెయిన్ గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి ఎక్కువసేపు మన సాంగ్స్ విన్నా సరే మనకి ఇరిటేషన్ రాదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే విధంగా ఇందులో మనకి ఏంటంటే కనుక ఇయర్ ఫోన్స్ అనేవి కాస్త పెద్దగా కనబడుతూ ఉంటాయి అనమాట. సో అందులో మనకి ఈ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓపెన్ బ్యాక్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి, అదే విధంగా క్లోజ్డ్ బ్యాక్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు పిక్చర్ లో కనబడుతుంది కదా, అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ బ్యాక్ సిస్టమ్స్ లో చూసుకుంటే కనుక మనకి గ్రిల్ టైప్ లో కనబడుతూ ఉంటుంది అనమాట. వెనకాల మనకి ఆ సబ్ ఓఫర్ నుంచి ఆ బేస్ అది తీసుకోవడానికి, ఎయిర్ ని కొంచెం సక్ చేసుకోవడానికి కొంచెం అవైలబిలిటీ ఉంటుంది. అదే క్లోజ్డ్ బ్యాక్ అనుకుంటే మనకి జనరల్ గా చూసే హెడ్ ఫోన్స్ లాగే బ్యాక్ క్లోజ్డ్ గా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే కనుక మనకి మంచి బేస్ లభిస్తుంది. కానీ ఈ క్లోజ్డ్ బ్యాక్ ఇయర్ ఫోన్స్ వల్ల దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక బయట నుంచి నాయిస్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది అనమాట. ఓపెన్ బ్యాక్ సిస్టమ్స్ లో ఏంటంటే కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి కాబట్టి అవి బయటవి తీసుకోవాలన్నమాట. నాయిస్ తీసుకోకుండా మనకి మంచి సౌండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఆన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది కంపేర్ టు ఓవర్ ఇయర్ ఫోన్స్ తో పోల్చుకుంటే జస్ట్ ఇయర్ మీద ఉంటుంది అనమాట. ఇది చెప్పుకోవడానికి సౌండ్ బాగానే వచ్చినా సరే, బట్ ఏంటంటే ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ విందాం అనుకుంటే కనుక మనకి ఏంటంటే కొంచెం ఇయర్ అనేది ఇరిటేషన్ వస్తుంది అనమాట. జస్ట్ చిన్న సైజులో ఉంటుంది, ఇయర్ మీద ఉంటుంది అనమాట. సో ఇయర్ ఫోన్స్కి వచ్చేసరికి మనకి చూస్తే కనుక మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి, అదే విధంగా చూసుకుంటే కనుక మనకి నార్మల్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ అంటే జస్ట్ మనకి ఇయర్ డ్రమ్ లోపలికి వెళ్ళేది ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో నార్మల్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సో ఒక ఇయర్ ఫోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదా హెడ్ ఫోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్పెసిఫికేషన్ ఏంటంటే కనుక దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. సో జనరల్ ఒక హ్యూమన్ కి మినిమం 20 హెర్ట్జ్ ఉండి మాక్సిమం 20 kHz వరకు ఈ ఫ్రీక్వెన్సీ మధ్య ఉంటే కనుక మన హ్యూమన్ కి అనేది వినబడే రేంజ్ అనమాట. సో ప్రతి ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ కొనేటప్పుడు స్పెసిఫికేషన్ లో కంపల్సరీ ఈ ఫ్రీక్వెన్సీ అనేది మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు బేస్ లెవెల్ అయితే కనుక ఎప్పుడు కూడా మినిమం వాల్యూ 20 Hz కన్నా తక్కువ ఉంటే కనుక ఆ మినిమం వాల్యూ ఆ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి బేస్ని ఇస్తూ ఉంటాయి అనమాట. సపోజ్ నేను తీసుకున్న ఒక ఇయర్ ఫోన్స్ 12 Hz నుంచి 20 kHz వరకు ఉంటే కనుక ఆ 12 Hz మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది ఎంత తక్కువ ఉంటే 20 కన్నా ఎంత తక్కువ ఉంటే అది మనకి మంచి బేస్ని ఇచ్చే ఇయర్ ఫోన్స్ అనమాట. అదేవిధంగా మీరు ఒక మంచి ట్రిబుల్ లవర్ అనుకోండి, మంచి వాయిస్ వినాలనుకుంటున్నారు, మంచి ఆడియో లౌడ్గా కావాలనుకుంటున్నారు వాళ్ళైతే కనుక ఏదైతే మ్యాక్సిమం వాల్యూ అంటే 20 kHz కన్నా దాటి ఆ మ్యాక్సిమం వాల్యూ ఏదైనా ఒక వాల్యూ ఉందంటే ఆ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మంచి ట్రెబుల్ని ఇస్తాయి అనమాట. సో ఎప్పుడైనా మీరు ఇయర్ ఫోన్స్ కన్సిడర్ చేసుకునేటప్పుడు మీరు బేస్ లవరా లేకపోతే ట్రెబుల్ లవరా అని మీరు డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉన్న ఇయర్ ఫోన్స్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు నచ్చిన ఆడియోని ఎంజాయ్ చేయగలరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక డ్రైవర్ సైజ్. సో డ్రైవర్ సైజ్ అంటే మీకు స్పీకర్స్ ఉంటాయి కదా ఇయర్ ఫోన్స్ లో కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ లో కానీ, ఈ డ్రైవర్ సైజ్ ఎంత ఉండాలి అంటే సపోజ్ మీరు ఒక హెడ్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు మంచి ఆడియో కావాలనుకుంటే కనుక మినిమం 40 mm డ్రైవర్స్ ఉండాలి. అది హెడ్ ఫోన్స్కి మాత్రమే. ఎందుకంటే హెడ్ ఫోన్స్ సైజ్ కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి మీరు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక మనకి 40 mm డ్రైవర్స్ ఉంటే కనుక అప్పుడు మనకి ఆడియోలో ఉన్న డెప్త్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ యొక్క క్రిస్ప్గా మనకి వినబడుతూ ఉంటుంది అనమాట. సో సాధారణంగా ఇలా 40 mm డ్రైవర్స్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ చూసుకుంటే కనుక మనకు కొంచెం హై ఎండ్లో ఉంటుంది. 40 mm డ్రైవర్ని మీరు మీ మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఆ సౌండ్ అనేది అంత గ్రేట్గా రాదు. ఎందుకంటే ఈ ఏదైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వాటికి యాంప్లిఫైర్స్ ఉండవు అనమాట. సో దాని ద్వారా మనకి ఏంటంటే ఆ 40 mm డ్రైవర్ మీకు హెడ్ ఫోన్స్లో ఉన్నా సరే ఆ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక మనకి ఒక యాంప్లిఫైర్ కావాల్సి వస్తుంది. మీరు డైరెక్ట్గా హెడ్ ఫోన్స్కి అయితే ఆ 40 mm డ్రైవర్స్ని మీరు కన్సిడర్ చేయలేదు. కానీ ఇయర్ ఫోన్స్కి వస్తే కనుక మనకి మినిమం మనకి ఏంటంటే కనుక మనకి డ్రైవర్స్ చూసుకుంటే కనుక మనకి మినిమం 10 mm నుంచి 18 mm డ్రైవర్స్ వరకు ఉంటాయి అనమాట. సో మీకు 10 mm దాటిన ఏ డ్రైవర్ అయినా సరే మనకి మంచి
సౌండ్ అవుట్పుట్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్స్లో చూసుకుంటే కనుక మనకి మల్టిపుల్ డ్రైవర్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే డ్యూయల్ డ్రైవర్స్ అని చెప్పి, క్వాడ్ డ్రైవర్స్ అని చెప్పి, ఈ డ్రైవర్సే 4 టైమ్స్ అంటే పెద్దగా చేయడం మానేసి దీన్నే 4 డ్రైవర్స్ యాడ్ చేస్తారనమాట. దాని ద్వారా మనకి ఏంటంటే కనుక మనకి ఆడియో అనేది చాలా క్రిస్ప్గా మంచి ఆడియో అవుట్పుట్తో మనకు బయటకు వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు ఒక ఇయర్ ఫోన్స్ కొనుక్కునేటప్పుడు దాని డ్రైవర్ సైజ్ ఎంత ఉంది, అది మల్టిపుల్ డ్రైవరా లేకపోతే సింగిల్ డ్రైవరా అని చెక్ చేసుకుంటే మంచిది అనమాట. ఒకవేళ మీరు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారే కనుక ఇయర్ ఫోన్స్లో అది మల్టిపుల్ డ్రైవర్ అయితే చాలా మంచి సౌండ్ వస్తుంది అనమాట. ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కనుక మనకి స్పెసిఫికేషన్ కన్సిడర్ చేసుకోవాల్సింది ఇంపిడెన్స్ అనమాట. సో ఇంపిడెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఒక రెసిస్టెన్స్ అనమాట. ఆ ఎలక్ట్రికల్ కరెంట్ ఏదైతే మనకి ఆ డ్రైవర్కి పాస్ అవుతుందో అక్కడ మనకు వచ్చే రెసిస్టెన్స్ అనమాట. సో ఈ రెసిస్టెన్స్ మనకి లేకపోతే కనుక మనకి ఏంటంటే కనుక ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ మారేటప్పుడు మనకి హిస్సింగ్ సౌండ్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మనకి ఇంపిడెన్స్ అనేది జనరల్గా ఏ ఇయర్ ఫోన్స్లో చూసుకున్నా లేకపోతే హెడ్ ఫోన్స్లో చూసుకున్నా 28 నుంచి 32 వరకు మనకి ఓమ్స్లో ఉంటుంది అనమాట. రెసిస్టెన్స్ అనేది 28 ohms to 32 ohms మనకి ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఎంత కొంచెం ఎక్కువ ఉంటే మనకి ఆ హిస్సింగ్ సౌండ్ అనేది అంత తక్కువ ఉంటుంది. మనకి ఆడియోలో డెప్త్ కానీ లేకపోతే ఆడియోలో క్వాలిటీ కానీ మంచిగా వస్తుంది అనమాట. ఇంపిడెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టుగానే మనం చూసుకోవాలి. ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ ఏంటి కన్సిడర్ చేయాలంటే కనుక ఆ స్పెసిఫికేషన్స్లో టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్. సో ఈ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ మనకి ఎంత తక్కువ ఉంటే మనకి అంత మంచిది అనమాట. సపోజ్ మీరు ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, సో అది లో వాల్యూమ్లో మనకి మంచిగా సౌండ్ అనేది చాలా బాగా వినబడుతుంది. బట్ హై వాల్యూమ్ పెట్టగానే మనకి ఏంటంటే కనుక ఆడియో క్లారిటీ అనేది తగ్గిపోయి గోలగా లౌడ్నెస్ వచ్చేసి గోలగా వినబడుతూ ఉంటుంది. సో అలాంటి అది ఎందుకు జరుగుతుందంటే కనుక ఏదైతే ఆ స్పీకర్ డయాఫ్రమ్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ పెంచినప్పుడు అంత ఫాస్ట్గా ఆ రెస్పాన్స్ని తీసుకోలేక సరిగ్గా ఆ డయాఫ్రమ్ అనేది వర్క్ చేయదన్నమాట. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే డిస్టార్షన్ వస్తుంది అనమాట. ఆడియో క్వాలిటీ తగ్గిపోతుంది. లౌడ్ లాంటి డిస్టార్షన్ జనరల్గా ఎప్పుడు కూడా ఒక స్పెసిఫికేషన్స్ ఎంత మెన్షన్ చేస్తారంటే <1% అని మెన్షన్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకునే ఇయర్ ఫోన్స్కి మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక ఎప్పుడు కూడా టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది ఎప్పుడు కూడా 0.5 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. 0.1 మ్యాక్సిమం మనకి అవైలబుల్లో ఉన్నది 0.1 డిస్టార్షన్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకి 0.5% కన్నా తక్కువ డిస్టార్షన్ తీసుకుంటే కనుక మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మనకి లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి సెన్సిటివిటీ అనమాట. ఈ సెన్సిటివిటీ సౌండ్ ప్రెషర్ లెవెల్ అని కూడా అంటారు, SPL అని కూడా అంటారు. ఇది సింప్లీ మనకి ఏంటంటే ఒక ఎఫిషియన్సీ అనమాట. ఒక ఎలక్ట్రాన్ వోల్ట్కి ఎంత అవుట్పుట్ బయటకు వస్తుంది. సో సాధారణంగా ఎప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక 85 డెసిబెల్ నుంచి మనకి ఏంటంటే 120 డెసిబెల్స్ వరకు రేంజ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక మరి లౌడ్నెస్ ఎక్కువ ఉండకూడదు, అలాగనే వాయిస్ కూడా మరీ లోగా ఉండకూడదు. సో హైస్ మిడ్స్ అన్ని సమానంగా బ్యాలెన్స్ చేయాలంటే కనుక మనకి ఎప్పుడు కూడా 100 డెసిబెల్స్ నుంచి 105 డెసిబెల్స్ ఉన్న SPL మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి మంచి సౌండ్ అవుట్పుట్ అనేది మనకి లభిస్తుంది. సపోజ్ మీరు 90 డెసిబెల్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, హైయెస్ట్ వాల్యూమ్లో కూడా మీకు తక్కువ వాల్యూమ్ వినబడుతూ ఉంటుంది, లౌడ్నెస్ రాదు. అదే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ది ఏంటంటే కనుక నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సాధారణంగా ఈ మధ్యన చూసుకుంటే ఏ ఫోన్స్లో చూసుకున్నా సరే నాయిస్ క్యాన్సిలేషన్స్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు, తరచుగా వినబడుతుంది. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి, ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే కనుక ఇందులో మనకి ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది. ఈ సపరేట్ మెకానిజం ఏం చేస్తుంది అంటే కనుక బయట నుంచి ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో ఆ సౌండ్స్ మీ ఇయర్ డ్రమ్ వరకు వెళ్ళనివ్వకుండా మీరు కంప్లీట్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వచ్చేసరికి ఇందులో మనకి సపరేట్ మెకానిజం ఉంటుంది. అదేంటంటే బయట నుంచి వచ్చిన సౌండ్ని అది తీసుకుని రివర్స్లో అది వైబ్రేషన్స్ క్రియేట్ చేసి అది రివర్స్లో మనకి ఏంటంటే కనుక ఆ సౌండ్ మనకి కంప్లీట్గా ఐసోలేట్ చేసి మీరు కంప్లీట్గా మ్యూజిక్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగా మనకి ఏంటంటే కనుక ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇది కమింగ్ టు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వచ్చేసరికి ఇందులో మనకి ఏంటంటే కనుక ఒక మెటీరియల్ వాడతారు అనమాట. ఈ మెటీరియల్ ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే ఆ ఎక్స్ట్రా సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఏంటంటే కనుక మీరు మ్యూజిక్ వినేటప్పుడు ఆ వచ్చిన బయట నుంచి వచ్చే ఆ నాయిస్ని మీ ఇయర్ డ్రమ్ వరకు డిస్టర్బ్ చేయకుండా ఆ మ్యూజిక్ మాత్రం ఎంజాయ్ చేసేటట్టుగా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు జనరల్గా అయితే కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మినిమం మీకు 20,000 30,000 హై ఎండ్ రేంజ్లో ఉంటాయి. మనకి ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సరిపోతుంది, ఎందుకంటే మనకి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మినిమం సౌండ్ వస్తుంది కాబట్టి అది మనకి ఇబ్బంది అయితే కాదు. ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ Chandra signing off.